పశ్చిమాసియాలో యుద్ధం ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా మొదలుపెట్టిన యుద్ధ ప్రభావం ప్రపంచం మీద పడుతుంది, మన దేశం మీద కూడా పడుతుందని మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం మనకేం సంబంధం అనుకునే వాళ్ళకు కూడా సమాధానం స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయిపోవడంతో వచ్చింది. కానీ అది చాలా చిన్న పాకెట్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు లేకపోతే అదొక బిజినెస్ సర్కిల్ చాలా లిమిటెడ్ ఉంటుంది. కానీ అంతకన్నా పెద్ద ప్రభావం ఏం పడింది, భారతదేశం మీద పడిన అతిపెద్ద ప్రభావం ఏంటో చెప్తాను. అంతకుముందు యుద్ధం అప్డేట్స్ ఏంటంటే, ప్రస్తుతానికి ఇరాన్ దాడులు ఆపడం లేదు, అలాగే ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ల మీద, గల్ఫ్ నేషన్స్లో ఉన్న బేస్లు అన్నిటి మీద దాదాపుగా దాడులు చేశారు. ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు జరిగాయి. 11 రోజుల్లో మొత్తం అంతా నాశనం చేసేసామని చెప్తున్న ట్రంప్ ఇంకా మా అనుకున్న లక్ష్యం సాధించే వరకు కొనసాగుతున్న యుద్ధం చేస్తూ ఉంటున్నారు. ఏంటి ఆ లక్ష్యం? అయితుల్లా ఖమేనీ చంపేశాక ఆయన కొడుకు మొస్తాబా ఖమేనీ అక్కడ సుప్రీం లీడర్ అయ్యాడు. వాళ్ళేమో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. సో రష్యా ఇరాన్ వెనకాల బ్యాకింగ్ ఉంటామని చెప్తోంది. పుతిన్ ట్రంప్ మాట్లాడుకున్నారు, కానీ ఎక్కడ యుద్ధానికి సంబంధించి ఒక ముగింపు వస్తుంది అని ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో జరుగుతున్న క్షిపణులు, దాడులు, అక్కడ మొత్తం ఒక్క షిప్ అటు ఇటు కదలకుండా అరెస్ట్ అయిపోయిన పరిస్థితి. అండ్ బట్ నెక్స్ట్ ఇప్పుడు డిస్కషన్ యుద్ధం గురించి కాదు, భారతదేశం మీద పడిన ప్రభావం ఏంటి. నేను ఒక 4-5 రోజుల క్రితం చెప్పా, మన మీద తీవ్ర ప్రభావం పడబోతోంది. అది ఆయిల్ అండ్ గ్యాస్ రూపంలో. ఎందుకంటే ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటాం దీన్ని, ఒక చిన్న ప్యాసేజ్ అది. కానీ అక్కడి నుంచి భారతదేశానికి రావాల్సిన, మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్, గ్యాసు ప్రపంచం మొత్తం మీద ఒక 20% ఉంటే, భారతదేశానికి క్రూడ్ ఆయిల్ 50 నుంచి 60%, గ్యాస్ అయితే 80% రావాలి. దేశీయంగా మన ఉత్పత్తి చాలా లిమిటెడ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆందోళన పడకండి, మేము దేశీయంగా ఇంకో 20% ప్రొడక్షన్ పెంచుతున్నామంటే, ఇప్పుడు మీరు పెంచుతున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు. ఇవాళ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. మొదట కర్ణాటకలో విన్నది, ఫస్ట్ మొదలైంది ఏంటంటే, గ్యాస్ సిలిండర్లు కమర్షియల్గా అందుబాటులో లేక హోటళ్లు మూసివేసే పరిస్థితి. ముందు టిఫిన్స్ తగ్గించేశారు, అంటే ఎక్కువగా గ్యాస్ కన్జ్యూమ్ చేసే ఆయిల్ మీద చేయాల్సిన వడలు, గారెలు కానీ లేకపోతే కొన్ని పూరి ఇలాంటి పదార్థాలన్నీ ఆపేశారు. అక్కడి నుంచి పరిస్థితి ఎలా వచ్చిందంటే, అసలు టిఫిన్ సెక్షనే తీసేసి ఓన్లీ భోజనాల వరకే ఉంచారు. ఇప్పుడు మొత్తం మీద అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని, మా కనుక సరఫరా రాకపోతే మేము మొత్తం హోటల్స్ మూసుకునే పరిస్థితి. నాట్ ఓన్లీ కర్ణాటక, హైదరాబాద్లో కూడా అనేక చోట్ల అదే పరిస్థితుంది. స్విగ్గీ, జొమాటోల్లో చాలా చోట్ల పెట్టిన ఆర్డర్లకు సగం మాత్రమే తీసుకుంటున్న పరిస్థితి. త్వరలో దానికి సంబంధించి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా నిలిపేస్తామని హోటల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇటు ఏపీలో కూడా హోటల్స్ నిర్వాహకులు అసోసియేషన్ మీటింగ్ పెట్టిన అదే చెప్పాయి. అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశవ్యాప్తంగా ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తే గ్యాస్ సిలిండర్లు పట్టుకుని క్యూ లైన్లో నించున్న పరిస్థితి. మరోవైపు దేవాలయాల్లో అన్నప్రసాదాలు, అయోధ్య, షిరిడి, కాశీ ఇంకా అనేక దేవాలయాల్లో రోజు వేల మంది ప్రసాదాలు తింటూ ఉంటారు. అంటే నార్మల్ ప్రసాదాలు, అన్నప్రసాదం అంటారు భోజనం పెట్టేదాన్ని. సో అవి కూడా పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే సిలిండర్లు అందుబాటులో లేవు. ఐల్ గివ్ యూ సింపుల్ స్టాటిస్టిక్స్. ఏడాదికి 35 మిలియన్ మెట్రిక్ టన్నులు గ్యాస్ అవసరాల కోసం దేశవ్యాప్తంగా వాడతారు. అంటే ఒక రోజుకి 85,000 మెట్రిక్ టన్నులు. సరే, ఈ టన్నుల్లో అర్థం కాదు అంటే దానికి ఒక సింపుల్ కన్వర్షన్ ఏంటంటే, దేశవ్యాప్తంగా సుమారు 5.5 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఒక్క రోజుకి అవసరం పడతాయి. ఇది డొమెస్టిక్ అంటే మనందరం ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లు. ఈ కన్వర్షన్ కరెక్ట్గా మిలియన్ మెట్రిక్ టన్స్కి కరెక్ట్గా ఉంటుందని కాదు, బట్ అప్రాక్సిమేట్గా కన్వర్షన్ చెప్తున్నాను నేను. అదే కమర్షియల్ సిలిండర్లు అయితే దాదాపు 50 నుంచి 60 లక్షల సిలిండర్లు ఒక రోజుకి అవసరం పడతాయి. సో ఇప్పుడు మరి సరఫరా ఆగిపోతే హోటల్స్, హాస్టల్స్, దేవాలయాలు, మఠాలు అనేక చోట్ల అంతా ఆగిపోయిన పరిస్థితి. అక్కడ వండడానికి ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకొక ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయిపోయి అందరూ గ్యాస్ బుకింగ్లు స్టార్ట్ చేసేసారు. ఇండియన్ ఆన్లైన్ ఇది క్రాష్ అయిపోయింది నిన్న. అంటే బుకింగ్కి సంబంధించి ఒత్తిడి అంత ఎక్కువగా ఉండడంతో ఒకవైపు కేంద్రం చెప్తోంది మేము దేశీయ సరఫరా పెంచుతాం గ్యాస్ అని, కానీ నమ్మకం కలగాలి కదా. ఆల్రెడీ దీని మీద పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం మీద వాళ్ళ మోడీ ఫారెన్ పాలసీ గురించే మాట్లాడుతున్నారు.
మీ ఫారెన్ పాలసీ సరిగ్గా చేయలేదు, అందుకే వాళ్ళ భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది. మీకు మంచి మిత్రుడు కదా ట్రంప్, సో మీరు ట్రంప్తో మాట్లాడేసి ఈ పరిస్థితికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారని. ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ బాగుంటాయి, కానీ అది జరుగుతున్నది ట్రంప్ అనుకోవాలి. యుద్ధం ఆగాలంటే నెతన్యాహుతో మాట్లాడి నేను ఆపుతాను అన్నారు, కానీ సౌదీ అరేబియా అంబాసిడరు లేదు మోడీ ఒక ఫోన్ చేస్తే ఆగిపోతుందని, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది ఏంటంటే, ఇదిగో మీరు డిమానిటైజేషన్ చేశారు, అప్పుడు డబ్బుల కోసం క్యూలో నిలబెట్టారు రోజుల తరబడి, ఆ క్యూలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కోవిడ్ సమయంలో మీరు ఆక్సిజన్ కోసం క్యూలో నిలబెట్టారు, ఇది ఇవాళ సిలిండర్ల కోసం క్యూలో నిలబెడుతున్నారు. అంటే దేశ ప్రజల్ని మీ క్యూలో నిలబెట్టడం అనేది మోదీ ప్రభుత్వానికి ఒక అలవాటు, ఒక పరిపాటి అని ఒక పొలిటికల్గా వాళ్ళ మీద ఒక వార్, అంటే గ్యాస్ వార్ని అందుకే అన్నా నేను మొదలైంది. కానీ సిచ్యుయేషన్ అయితే ఇట్స్ టూ బ్యాడ్. హాస్టల్లో సెలవులు ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోండి ఒక 4-5 రోజులు అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కూడా కీలకమైన ప్రాంతాల్లో, గచ్చిబౌలి ఇలాంటి చోట అనేక చోట్ల ఆఫీస్కి సంబంధించి చాలామంది హాస్టల్స్లో ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అలాగే రెసిడెన్షియల్ కాలేజెస్కి సంబంధించి స్కూల్స్ లేకపోతే ఇంటర్మీడియట్కి సంబంధించి హాస్టల్స్ ఉంటాయి. అన్ని చోట్ల ఒకటే ప్రాబ్లం. ఇక రూరల్కి సంబంధించి నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రూరల్లో అనేక మంది, మీరు ఇప్పుడు వెళ్తుంటే దాబాలు అన్నీ మూసేసి కనిపించడం, చిన్న చిన్న హోటల్స్ అన్నీ మూసేసుకున్న పరిస్థితి, ఇంట్లో మహిళలు టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్తో ఆగిపోతుందా, లేకపోతే పెట్రోల్ డీజిల్ దాకా కూడా వెళ్తుందా? లేదు మా దగ్గర 50 రోజులు 60 రోజులు నిల్వలు ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదని చెప్తూ ఉన్నా గ్యాస్ పరిస్థితి చూసాక జనాలకు నమ్మకం కలగట్లా. మీరు నిన్న బయట చూస్తే పరిస్థితి పెట్రోల్ బంకుల దగ్గర అనేక క్యూలు కనిపించాయి. సిఎన్జీలు అయితే ఆటోలు క్యూలు కట్టేస్తున్నాయి, అది కూడా ప్రాబ్లం వచ్చింది సిఎన్జీ. ఒకవేళ ఈ యుద్ధం ఆగకపోతే, హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకపోతే, ఇక్కడ కొంత ఏంటంటే భారతదేశానికి సంబంధించి వెసులుబాటు ఇచ్చామంటే నిన్న గుజరాత్ రావాల్సిన షిప్ని మిసైల్స్తో కొట్టిపడేశారు. ఇరాన్ దాని మీద మిసైల్ ప్రయోగం చేసింది. సో దేనికి గ్యారంటీ లేదు. ఇక్కడ ఎవరికి వెసులుబాట్లు ఉన్నాయి, అది పైకి మాటల్లో తప్ప యాక్షన్స్లో ఎప్పుడు ఎవరి మీద ఏ మిసైల్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం సొల్యూషన్ ఉంది, దీనికి పరిష్కారం ఏంటి అంటే ఇది పొలిటికల్ టర్న్ కూడా. యుద్ధానికి సంబంధించిన ప్రభావం సిమెంట్ రంగం మీద కూడా పడింది అని నాకు రిపోర్ట్ చూశాను నేను. దాని మీద అంటే అక్కడ ప్రస్తుతానికి రావాల్సిన కొన్ని దిగుమతి చేసుకోవాల్సిన సరుకులు ఆగిపోవడం, సిమెంట్ బస్తా మీద ఒక 6 రూపాయలు అంటే ముడి పదార్థాలు పెంచాల్సిన పరిస్థితి వస్తుందని అసోసియేషన్ వాళ్ళు చెప్పడం. అలాగే ఇంట్రెస్టింగ్లీ మీరు ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేకపోతే బయట కొన్ని సేల్స్ చూస్తే ఇండక్షన్ స్టవ్ అంటే ఎలక్ట్రిక్ స్టవ్ల సేల్స్ పెరిగి కొన్ని చోట్ల అయితే స్టాక్ లేదు అని కూడా మెసేజ్లు వస్తున్నాయని కూడా వస్తుంది. అంటే భయంతో ఒకవేళ సిలిండర్ దొరకకపోతే ఎలాగోలా వండుకోవాలి కదా. సరే వాణిజ్యం కమర్షియల్స్ అంటే మూసేస్తారు, అది అయ్యే వరకు ఇప్పటికే ₹1,00,00,000 నష్టం వస్తుంది. కానీ మరి ఇంట్లో ఎక్కడికి వెళ్తారు? అందుకని ఇండక్షన్ స్టవ్ అన్న ఆప్షనల్గా పెట్టుకుందాం. కొంతమంది ఏమో ఎలక్ట్రిక్ కుక్కర్సు. సో ఏంటి పరిస్థితి, ఎక్కడికి దారి తీస్తుంది? మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు, తెలంగాణ బీజేపీ శాఖ. కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్ష దయాకర్ జాయిన్ అవుతారు, కపిలవాయి దిలీప్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, టు బి స్టార్ట్ విత్, ఒకటి ఈ యుద్ధం మనం కోరుకున్నది కాదు, మనం జరగాలని అనుకుంటున్నది కాదు, ఆగిపోవాలనే కోరుకుంటున్నాం. ఈ యుద్ధమే కదా, ఏ యుద్ధమైనా దిస్ ఇస్ నాట్ ఎరా ఆఫ్ వార్ అని ప్రధానమంత్రి అన్నారు. ఆ విషయం అందరికీ చెప్తారు కూడా దేశాధినేతలకి. కానీ జరుగుతున్న పరిణామాలకి బాధితులం అవ్వక తప్పట్లేదు. భారతదేశంలో ఇప్పుడు అనేక రాష్ట్రాలు, మీరు బహుశా చూసే ఉంటారు కదా, 2 రోజుల నుంచి గ్యాస్కి సంబంధించి పడుతున్న నష్ట కష్టాలు. టు బి స్టార్ట్ విత్, ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది? సార్ ముందు మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి రాబోయేటువంటి పెద్దలిద్దరికి నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు 90వ దశకం తర్వాత ప్రపంచం అంతా కూడా చిన్నగా అయిపోయిందని మనమే చెప్పుకున్నాం. గ్లోబల్ ఇంపాక్ట్, ఇంటర్ డిపెండెన్సీ, ఒక దేశం మీద ఒక దేశం మీద ఆధారపడడం, ప్రపంచం అంతా ఒక్కటే అయిపోయింది, చిన్నగా అయిపోయింది. మనం WTOలకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లకు పోవాలి అన్ని, ఇవన్నీ కూడా గ్లోబల్ కాంటెక్స్ట్ లో మనం ఇంటర్ డిపెండెన్స్ అంటే దేశం మీద దేశం, ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడడం అనేది 90వ దశకం తర్వాత విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అది ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవమైన పరిస్థితి. ఇప్పుడు మన చిన్నదానికి కూడా ప్రతిరోజు జరుగుతున్నటువంటి అవసరాలకు కూడా మనం ఒక దేశం మీద ఇంకో దేశం మీద డిపెండ్ అయిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనకు. అయితే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ మీద దాడి, ఆ యుద్ధం, దాన్ని మనం కోరుకున్నది కాదు. మీరు చెప్పినట్టు అది కరెక్ట్, మనం కోరుకున్నది కాదు, మనం ఆశిస్తున్నది కాదు, మనం ఆగిపోవాలని కోరుకుంటున్నాం.
అయితే ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఉన్నటువంటి అయితే ఇది ఒక రకంగా రాక్షస యుద్ధం అనుకోవచ్చు. కాకపోతే ఇది రాత్రింబగలు జరుగుతుంది. దీంట్లో అంటే ఇరాన్ కూడా మూర్ఖంగా లేదా అమెరికా కూడా అంటే ప్రపంచం వాళ్ళ అంతర్గతమైనటువంటి ఇష్యూలు సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూలో లేదా ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో మనం మొదటి నుంచి చెప్తున్నాం అది యుద్ధాలనే పరిష్కారం కాదని. అయితే దీంట్లో ఇరాన్ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేటువంటి తప్పుడు ఆలోచన. దానివల్ల ఒక్క అమెరికా దెబ్బతింటలే, ఇరాన్ మొత్తం యురేన్ అరబ్ ఎమిరేటస్ తో సహా సౌదీ అరేబియాతో సహా ఇరాక్ తో సహా అన్ని దేశాలు ఏవైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి అంటే ఆనుకొని ఇరాన్ అటుపక్క ఆనుకొని ఉన్న దేశాలన్నిటి మీద దాని ఇంపాక్ట్ ఉంది. దాని ఎఫెక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంది. మొత్తం ప్రపంచం మీద ఒకటి ఎందుకంటే డిపెండెన్సీ ఇంటర్ డిపెండెన్సీ బాగా పెరిగింది, బాగా అంటే బాగా పెరిగింది రిషి గారు. మనం ఈరోజు ఎల్పిజి గ్యాస్ లేకపోతే ఎల్పిజి గ్యాస్ అనేది మనం మీరు అనుకుంటున్నది చాలా చిన్న విషయం. ఎల్పిజి గ్యాస్ అనేది నా దృష్టిలో చాలా స్పష్టంగా అఫ్ కోర్స్ ఎల్పిజి గ్యాస్ అనేది 1-2 days లో రెక్టిఫై అయిపోతుంది. ఒక 2-3 రోజులలో అన్ని సప్లై చైన్ పర్ఫెక్ట్ అవుతుంది. కొంత ఒక 10% 20% షార్టేజ్ ఉన్నా దాన్ని మనం ఆల్టర్నేటివ్ మెథడ్ లో మనం తెచ్చుకోగలుగుతాం. కానీ మీరు ఒక్కసారి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పిన ఎల్పిజి గురించి కూడా తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మీకు విమానాలు ఉన్నాయి రిషి గారు, అన్ని ఐదర్ ఇండిగో అంటామా, అమెరికన్ ట్రావెల్స్ అంటామా, లేకపోతే మన ఎయిర్ ఇండియానో, లేకపోతే ఇంకో ఎనీ ఇంటర్నేషనల్ విమానాలు కూడా గల్ఫ్ నుంచి పోతలేవు. గల్ఫ్కి ఎన్ని పోయి హైదరాబాద్ నుంచి దుబాయ్కి ఎన్ని పోయాయో మీకు తెలుసు. హైదరాబాద్ నుంచి టెల్ అవీవ్ మొత్తం వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్కి ఎన్ని పోయాయో మీరు చూశారు. ఇండియా నుంచి లండన్ పోయే దేశాలు, లండన్ పోవడానికి విమానాలు లేదు, ఇండియా నుంచి అమెరికా పోవడానికి ఇన్ని విమానాలు ఆగిపోయినాయి. విజయ్ గారు ఇప్పుడు రిషి గారు ఇప్పుడు ఆగిపోవడం అంటే ఇంచుమించుగా ఆగిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా నడిస్తే ఇప్పుడు పైలట్ జీతాలాగవు, క్రూ జీతాలాగవు, వాటికి ఎక్కడనే విమానాశ్రయాలు పెడితే వాళ్ళకి సరే రెంట్ ఆగదు. ఇవన్నీ కూడా విమానయాన రంగం రాబోయే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రోజు ఇంపాక్ట్ ఉండదు. ఒక 2 నెలలకు అవన్నీ కూడా విమానాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ ఎయిర్లైన్ కంపెనీస్ అంటే బ్యాంకుల మీద డిపెండ్ అయింది. ఎయిర్లైన్ కంపెనీస్ కాదు, ఈవెన్ జిఎం ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇంచుమించుగా జిఎంఆర్ లాంటివి కూడా బ్యాంకుల మీద డిపెండ్ అయి పనిచేస్తాయి. కాదు మనం మీరు మాట్లాడేది డెఫినెట్ గా ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్షన్ అంటే ప్రభావం. కానీ ఈ రోజు సిలిండర్ అంటే ప్రతి ఇంట్లో పొయ్యి వెలగకపోతే ప్లేట్ లోకి భోజనం రాదు. రిషి గారు నేను అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది దేశం. నేను ఇప్పుడు రిషి గారు అందుకోసం అక్కడికి వచ్చే ముందే నీకు చెప్తాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అర్థం కావడం కోసం ఇది చెప్తున్నా. దీని అర్థం కాదు. ఇప్పుడు మనకు 2 నెలల 3 నెలల తర్వాత ఈ యొక్క ఎయిర్లైన్ కంపెనీస్ ఏవైతే కంపెనీస్ విమానాలు నడిపే కంపెనీస్ యొక్క కష్టాలు తర్వాత బయటకు వస్తాయి. ఇప్పుడు రావు, ఎందుకంటే మనకు ఎల్పిజి అనేది ఈ రోజు కనపడుతుంది కాబట్టి మనం బయటకు వచ్చింది. ఇది నేను చెప్పాలనుకున్నా. ఎందుకు చెప్పాలనుకుంటే గ్లోబ్ ఒక దాని మీద డిపెండ్ అయింది కాబట్టి అది చెప్తే మనకి ఇది అర్థం అవుతుందండి. అయితే మీరన్న ఎల్పిజి విషయంలో మాత్రం ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే కొంత ఇబ్బంది ఉంది, చిన్న ఇబ్బందులు ఉన్నాయి, సప్లై చైన్ లో ఇబ్బందులు ఉన్నాయి. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని కొంత ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏం చేసినాయి అనేది కానీ ప్రజలు కూడా కొంత మన ఇండియన్స్ జనాభా చాలా ఎక్కువ, ఎల్పిజి సిస్టమ్స్ ఈ పరిస్థితి ఊహించలేకపోయామా అనే ప్రశ్న ఇది ఊహించరా విషయం కాదు రిషి గారు. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లిక్విడ్ పెట్రోల్ ఏముంది అంటే పెట్రోల్ ఉంది కదా, క్రూడ్ ఆయిల్ ఉంది కదా, ఇది మనము ఈ గత 10-12 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దాని ఎఫర్ట్ వల్ల దాని యొక్క ఫలితం చేసిన పనుల వల్ల ఇది మనం 45 రోజుల వరకు క్రూడ్ను లేకపోతే పెట్రోల్ అంటే ప్యూరిఫైడ్ పెట్రోల్ మనం దాచిపెట్టుకోగలుగుతున్నాం, మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఈరోజు ఉన్న పరిస్థితి 8 వారాల నుంచి 10 వారాల దాకా ఇబ్బందే లేదు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల. ఎందుకంటే క్రూడ్ 50% సప్లై వేరే దగ్గర నుంచి వస్తుంది కాబట్టి నాకు అర్థమైనంత వరకు ఒక 120 రోజులు 4 నెలల వరకు ఎక్కువ షార్టేజ్ అయితే రాదు పెట్రోల్ కానీ డీజిల్ విషయంలో కానీ. కానీ ఈ ఎల్పిజి విషయంలో ఏంటంటే ఒకటి రిషి గారు, ఎల్పిజి ఎప్పుడు కూడా మనం స్టోర్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు, స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా ఇంకా మొత్తం ఇంప్రూవ్ కాలేదు. అంటే నిన్న కార్యదర్శి అనడం ఏంటంటే దేశీయంగా ప్రొడక్షన్ 25% పెంచుతున్నాము అన్నారు. అవును అక్కడికే వస్తున్నాయి. అయితే ఈ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనకేమైందంటే ఇప్పుడు సడన్ గా ఒక వారం రోజులలో ఈ సప్లై చైన్ ఆగడం తోటి ఇమ్మీడియట్ గా ఎల్పిజి ప్రాబ్లం వచ్చి, అయితే మీకు దీంట్లో కన్జ్యూమర్ వినియోగదారుడి యొక్క బలహీనత కూడా ఒకటి ఉంది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది
రిషి గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మాకు గ్యాస్ దొరకట్లేదు అని చెప్పి మేము వెంటనే బుక్ చేసుకుంటున్నాం, ఇవాళ బుక్ చేసుకుంటున్నాం రేపు రావాలని. అందరూ ఎల్పిజి డిమాండ్ బాగా పెంచేసిన కంటే ముందు వాళ్ళు స్టోర్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు 2 నెలల కోసం 3 నెలల కోసం అందరూ ఒక్కొక్క సిలిండర్ కాదు 4 సిలిండర్ ఎవరింటారు అంటే 4 సిలిండర్ ఫిల్ చేసుకుంటున్నారు. అంటే పానిక్ సిచ్యువేషన్ లో ఒకటే ప్రకాష్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్ నేను లేదని చెప్పట్లా, కానీ అది చాలా తక్కువ పర్సంటేజ్ కి సంబంధించిన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ద లార్జర్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్స్ లో మీకు వందలాది మంది సిలిండర్ పట్టుకుని క్యూలో, అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి, యూపీయో లేకపోతే మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏపీయా. రిషి గారు అక్కడికి ఇప్పుడు మనం డిమాండ్ పెరిగింది కానీ సప్లై చైన్ పెరగలేదు నేను అది చెప్పాలనుకుంటా. డిమాండ్ పెరిగింది ఎందుకంటే అవసరం లేకుండా మనం బుక్ చేసుకుంటాం, ఎందుకంటే పానిక్ సిచ్యువేషన్ ఉన్నాయి అలాంటి ఇష్యూస్. ఇప్పుడు ఒకరి దగ్గర 4 సిలిండర్లు ఎందుకు ఉన్నాయి డొమెస్టిక్ లో, దాని మీద దృష్టి పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటానంటే కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి, కానీ ఇవాళ ప్రజెంట్ ఉన్న సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలి మాట్లాడుకున్నాం. మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షులు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషాలు పూర్తి చేస్తాను. ఎల్పిజి సిలిండర్స్ విషయంలో నేను ఇంకా మాట్లాడాలి. ఇంకా దీని మీద పొలిటికల్ వార్ ఉంది, మీ మీద కాంగ్రెస్ కామెంట్స్ ఉన్నాయి, దానికి మీ కౌంటర్ కావాలి. కాంగ్రెస్ కామెంట్స్ కూడా ఈ మంటకు పెట్రోల్ పోసింది. అది చూద్దాం. అది ఆయన కూడా రానివ్వండి, అద్దంకి దయకులు వచ్చిన తర్వాత మాట్లాడదాం. అది రిషి గారు 10 సెకండ్లు చెప్పిందంటే ఎవరం కూడా నేను నాతో పాటు అందరం కూడా ఎవరం పానిక్ కావద్దు. లిక్విడ్ గ్యాస్ దొరుకుతుంది, అందుబాటులో ఉంది. ఇది 3-4 రోజులు, ఎందుకంటే డొమెస్టిక్ గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కమర్షియల్ ఫిల్లింగ్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే డొమెస్టిక్ అనేది ప్రయారిటీ, అది ప్రాధాన్యత ఉంది కాబట్టి అది ఆగిపోయింది. 1-2 రోజుల్లో కమర్షియల్ కూడా ఫుల్ అవుతుంది, కమర్షియల్ లో కంటిన్యూ అవుతుంది. కాబట్టి భయపడాల్సింది లేదు, ఇబ్బంది పడాల్సింది లేదు. పానిక్ అయిపోయి ఇప్పుడు మనం ఒక బ్యాంకు మూతపడతానగానే పోయి డిపాజిట్ వాపస్ తీసుకుంటే ఆ బ్యాంక్ ఎట్లయితే ఇబ్బందులు పడుతుందో అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 1-2 రోజులు ఓపిక పడితే అంతా సరి అన్ని సరి అయిపోతాయి. దిలీప్ కుమార్ గారు పానిక్ కావద్దని చెప్తారు. దిలీప్ కుమార్ నమస్కారం. ఇప్పటికే 25 రోజులు అంటే 21 రోజుల నుంచి 25 రోజులకి బుకింగ్ సంబంధించి ఆ ఇంటర్వెల్ పెంచడం ఒకటి, అలాగే 60 రూపాయలు డొమెస్టిక్ మీద 110-115 రూపాయలు కమర్షియల్ గ్యాస్ మీద పెంపు జరిగింది. ఇప్పుడు సమస్య డబ్బు కాదు, ఇప్పుడు 200 పెంచినా కూడా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ లో నిన్న డొమెస్టిక్ సిలిండర్ 3,000 నుంచి 3,500కి అమ్మారు, కమర్షియల్ సిలిండర్ 5,000 నుంచి 6,000కి అమ్మారని రిపోర్ట్ ఉంది మనకి. సో ఏం జరుగుతుంది దిలీప్ కుమార్ గారు, ఏంటి దీనికి పరిష్కారం? ఒకటి గవర్నమెంట్ ఇనిషియల్ గా నమస్తే అండి మీకు ప్యారలో ఉన్న మిత్రులకు. గవర్నమెంట్ ఇనిషియల్ గానేమో ఒక 28 days లో గ్యాస్ బుక్ చేసి వస్తారా, నిన్న 3 రోజుల్లో వస్తారా. అండ్ కన్సర్న్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మన దగ్గర ఒక 6 weeks సంబంధించిన నిల్వలున్నాయి, ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు అన్నాడు. బట్ సిచ్యువేషన్ ఇంటర్నేషనల్ గా అట్లా లేదు. ఒక రిలీఫ్ ఏంటంటే మీకు రష్యా ఆయిల్ కొనుగోలు కూడా మన భారత్ రిఫైనరీస్ మన మొదలు పెట్టే కొనడం అంటే ఫుల్ స్కేల్ లో. ఎందుకంటే మీ వాషింగ్టన్ సైడ్ ఓకే, ఎందుకంటే వాళ్ళకు కూడా కంట్రోల్ లేని ఆహారం. సో ఈవెన్ రష్యా నుంచి కూడా ఫుల్ స్కేల్ లో మనం తీసుకోవచ్చు అనేటువంటి దీని మీద మన దగ్గర ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ ఇప్పుడు అదనపు ముడి చమురు కోసం ఈ అందరితో చర్చలు జరుపుతున్నాయి ఇంటర్నేషనల్ అవకాశాన్ని బట్టి. నిన్న చూసుంటారు, నిన్న ఎక్కడైతే ఇరాన్ అది బ్లాక్ చేసిందో మిసైల్స్ తో ఈవెన్ ఇద్దరు 2 Indians చనిపోయారు అక్కడ. ఒక ఆల్రెడీ మనది సీల్ అయింది ఒకటి షిప్ అనేది, గుజరాత్ వస్తున్న షిప్ మీద జరిగింది అది. సో ఈ ఒకప్పుడేమో ఈ జలసంధి మార్గాల ద్వారా వివిధ దేశాలకు 60% వాటా ఉండేది, అంటే మేజర్ సప్లైస్ అంతా అక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడు ఈ ఉద్రిక్తుల నేపథ్యంలో అది కాస్త ఒక్కసారి 10% పడిపోయింది. దేర్ ఆర్ అలోయింగ్ ఓన్లీ 2-3 ships, ఇది వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి 2-3 countries తప్ప మిగిలిన మీద వాళ్ళు ఒక రకమైనటువంటి శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు ఇరాన్. సో అది ఎన్ని రోజులు నడుస్తుంది వీ డోంట్ నో. యాక్చువల్లీ మీకు ఇప్పుడున్న పరిస్థితిలో ట్రంప్ ఏ రోజు కాదు అయిపోయింది అంతా క్లీన్ చేసా ఆబ్లిటరేటెడ్ ఇరాన్ అంటున్నాడు, కానీ ఆ సిచ్యువేషన్ కనపట్లేదు. మార్నింగ్ ఈ పేపర్ చూస్తే దే హావ్ యూజ్డ్ ద లేటెస్ట్ టెక్నాలజీ యాజ్ ఫర్ as మిసైల్స్ ఆర్ కన్సర్న్డ్, అండ్ అవి డ్యామేజ్ చేసి నిన్న కూడా గల్ఫ్ లో ఖతార్ లోని ఒక ఆయిల్ దీనికి సంబంధించిన దాన్ని అటాక్ చేశారు వాళ్ళు. సో ఈ రోజు రష్యా ఎక్కడైతే అమెరికాకు సంబంధించిన బేసెస్ చుట్టూ ఉన్నాయో వాటిని మేము కంటిన్యూ చేస్తాం కొనడం, ఆగే సమస్య లేదు. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ టు అమెరికా, వీఆర్ నాట్ గోయింగ్ టు నెగోషియేట్ విత్ అమెరికా అని ఫారిన్ మినిస్టర్ చెప్పాడు స్టేట్మెంట్. డేంజరస్ థింగ్ ఇన్ ద సెన్స్ ట్రంప్ ఆధీనంలో ఉన్నట్టు అనిపించట్లేదు. ఇజ్రాయెల్ అండ్ ట్రంప్ ఆధీనంలో ఈ రోజు యుద్ధం లేదు. ఇట్ హాస్ బికమ్ ఏ వర్చువల్లీ థర్డ్ వార్. సో ఈ 3వ ప్రపంచ యుద్ధం లాగా ఇది పరిణమిస్తున్న క్రమం లోపల
ఈ 3 వారాలకు 4 వారాలకు సరిపోయే ఆయిల్ నిల్వలు మా దగ్గర ఉన్నాయి అంటే నడుస్తుంది. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టున్నాడు, ప్రతి వాడు కూడా ప్యానిక్ బుకింగ్, ఈవెన్ మేము కూడా బుకింగ్ చేసాం వస్తువు రాదు, ప్యానిక్ బుకింగ్ అంటే ఏమో మరి తెలియదు మనకు. సో కమర్షియల్ అయితే నిన్న మన టీవీలని వరుసగా చూపించాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు కట్టెల పొయ్యలు మళ్ళీ అందరూ తీసుకొచ్చి హోటల్స్ 3-4 స్టార్ హోటల్స్ లో కట్టెల పొయ్యల మీద వండుతున్న విజువల్స్ చూసాం. నిన్న చూపించాడు మొత్తం కట్టెల పొయ్యి అనమాట. కట్టెల పొయ్యిల మీద చెప్తున్నాడు కూడా వాళ్ళ ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, కట్టెల పొయ్యి మీద అన్ని వండలేదు అంటే మారిన విధానాల మీద అన్ని వస్తువులు కూడా వీ కాంట్ కుక్, ఈవెన్ మీరు తీసుకొచ్చి పెట్టుకున్నా దాని మీద కుక్ చేయలేదు. కాబట్టి ఈ క్రైసిస్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. గతంలో పోలిస్తే ఇప్పటికి ప్రైజెస్ ఆల్రెడీ 35% పెరిగాయి. మళ్ళీ మేము బ్లాక్ లో కొనాల్సి వస్తుంది అంటున్నాడు. బ్లాక్ లో ప్రతి దానికి కూడా ఎక్స్ట్రా పేయాల్సి, అంటే ఇట్లాంటి సందర్భంలోనే ఈ హోర్డింగ్ చేసే వాళ్ళు సిచ్యువేషన్ అడ్వాంటేజ్ ఉంటారు కదా దిలీప్ గారు, ఆ బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎప్పుడు సంక్షోభం వస్తే అప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి. అది వాళ్ళు ఇదే పని. మన ఆక్సిజన్ సిలిండర్స్ కోవిడ్ అప్పుడు చూసాం, అది బ్లాకే. ఇప్పుడు వచ్చే వరకల్లా సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ బ్లాకే. సో ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ స్టేట్ ఉంటే టోటల్లీ కేంద్రాలు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అంతా కేంద్రానికి సంబంధించింది. కాబట్టి ఈ ప్యానిక్ రాకుండా ఉండాలంటే కేంద్రం మనకు రెసిలియన్స్ ఇవ్వగలగాలి. ఏంటి అంటే ఏమీ కాదు, ఊరికే 3 weeks కాదు 3 months కూడా సరిపోయే నిల్వలని వాళ్ళు రెగ్యులేట్ చేస్తున్నట్టుగా చెప్పకపోతే మనం ప్రాబ్లం లో పడే అవకాశం ఉంటుంది. ప్యానిక్ అనేది కంటిన్యూ అవుతుంది. సపోజ్ మనం బుక్ చేస్తే విదిన్ 3 days నాకు వచ్చింది అనుకోండి, నేను నెక్స్ట్ సిలిండర్ బుక్ చేయను. కానీ బుక్ చేస్తే 1 month రాదనుకోండి, నేను కూడా అనుమాన పడాల్సి వస్తుంది గవర్నమెంట్ చెప్పేది కరెక్టా కదా. సో ఈ రకంగా మన దగ్గర ఇప్పుడు చమురు నిల్వలు ఒక 25 crore barrels ఉన్నాయంట. గవర్నమెంట్ చెప్పే వరకు 7 to 8 weeks వరకు దూకాలేదు. అంటే నాట్ ఓన్లీ సిలిండర్, ఈవెన్ ఫర్ జనరల్ ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్న ఎప్పుడైతే గ్యాస్ గురించి పానిక్ సిచ్యువేషన్ వచ్చిందో, పెట్రోల్ డీజిల్ గురించి కూడా బహుశా వస్తుందేమో అని భయపడి అప్పుడే పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టిన పరిస్థితి కూడా కనిపించింది. సిఎన్జి ఆటోలు నిన్నంతా సిఎన్జి బంకుల దగ్గర అక్కడ లేక ఆటోలు క్యూలు. కరెక్ట్, మీకు సిలిండరే కాదు, ఈవెన్ రేపు పెట్రోల్ డీజిల్ మీద కూడా ఉంటుందనే భయంతోనే నేను అడిగే చెప్తున్నా. మీకు 25 crores barrels ఉంది మా దగ్గర నిల్వలని గవర్నమెంట్ చెప్పినా కూడా 7 to 8 weeks వరకు ఏమి డోప్ కాలేదని చెప్పినా కూడా మీరు అన్నట్టు ఆటోలు క్యూ పడుతున్నాయి, ఇవి కార్లు క్యూ పడుతున్నాయి. దీని ప్లానింగ్ ఇన్ దట్ సెక్టార్ ఆల్సో. సో ఇది ఎవరు చేయాలి అంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ఇంటర్నేషనల్ వార్. సో అది ఇంత తొందరగా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను బ్లేమ్ చేయం, మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ దెన్ ఏం చేయాలనేది ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే ప్రకాష్ రెడ్డి గారు, దిలీప్ గారు, ఇప్పుడు వారు నిజంగా అది ఎవరి చేతుల్లో ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడే నేను చూస్తున్నా, ఇరాన్ ఏమంటోంది, ఇజ్రాయెల్ అంతం చేసేదాకా వదలము అంటోంది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ ఏముంది, లేదు అసలు మాకు ఇరాన్ అనేది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, మొత్తం ఆ లీడర్షిప్ని, కొత్త లీడర్షిప్ని అంతం చేసేదాకా కూడా వదలమంటోంది. ట్రంప్ ఏమంటాడు, యుద్ధం మేము అనుకున్నట్టు చేసాము కానీ ఇంకా లక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇప్పుడప్పుడు ఆగేలా కనిపించట్లేదు. మరోవైపు రష్యా, ఇప్పుడు చైనాకు సంబంధించి 1.2 crore barrels వెళ్ళడానికి అడ్డంకి లేదుట, చైనాకైతే పంపిస్తారు. రష్యా ఈజ్ బ్యాకింగ్. సో ఇది ఎవరి చేతుల్లో లేదు, ఎవరి కంట్రోల్ లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇంకో 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఇలాగే కొనసాగితే మనం ఉన్న సిచ్యుయేషన్ మరింత వర్స్ అవుతుంది, ఇంకా వర్స్కి వెళ్తుంది. డెఫినెట్లీ. ఇప్పుడు మీకు మీరు కరెక్ట్. ఇప్పుడు ఈ రోజున పరిస్థితిలో రష్యన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఆయన ఏమన్నాడంటే, మేము యుఎస్ తో నెగోషియేట్ చేసే సమస్య లేదు, కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. అంటే ఎట్లా మారుతున్నాడంటే, టిల్ అవర్ లాస్ట్ మ్యాన్ డైస్ వీఆర్ ఫైటింగ్ అనేటువంటి స్పీడ్ లో మాట్లాడారు. అది చాలా డేంజరస్ ఆ ట్రెండ్ అనేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, వీళ్ళకేమో ఇది రివెంజ్ వార్ అయిపోయింది, అమెరికా ఇజ్రాయెల్ కి ఈగో వార్ అయిపోయింది. దీనికి ఎక్కడ ఆగుతుంది? అదే కదా వాళ్ళకి, మీరంటే ఈగో వార్ అయిపోయింది, వీడికేమో పగ, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, ఏదో రకంగా దీనికి అర్థం చేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్టయితే మరి లాస్ట్ మంత్ అయితే 104 million barrels రష్యా నుంచి మళ్ళీ తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో శాంక్షన్స్ అని, వద్దని, అవునని, కాదన్న తర్వాత కూడా 1 month లో 104 million barrels భారత్ తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అసలు వస్తుందా ఫర్దర్ గా? ప్రెస్ సెక్రటరీ నిన్న యుఎస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ, అమెరికా భారత్ కు వెసులుబాటు ఇచ్చింది, 1 నెల రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. దాని మీద కూడా పొలిటికల్ చర్చ జరిగింది, జరగాలి కూడా. ఒక
సార్వభౌమాధికార దేశం భారతదేశం, సోవర్నిట్ కంట్రీ, ఆ రష్యా అమెరికా పర్మిషన్ తోటి రష్యా నుంచి తెచ్చుకోవాలా ప్రకాష్ రెడ్డి గారు? తప్పదు కదా. మళ్ళీ అమెరికా స్టేట్మెంట్ ప్రకాష్ రెడ్డి గారు అన్మ్యూటే ఉంది సార్. చెప్పండి. దిలీప్ గారు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్. అమెరికా చెప్తే నమ్ముతామా, మనం ఇండియా చెప్తే నమ్ముతామా అనేది ఒక పాయింట్. ప్రెస్ సెక్రటరీ స్టేట్మెంట్ బట్టి అడుగుతున్నా నేను కోరుకుంటుంది ఏంటంటే మనం అమెరికా పర్మిషన్ తీసుకుని రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోకూడదు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి ఆయిల్ కొనుక్కోవాలి. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి వచ్చాను. ఈ 6 నెలల కాలం తీయండి. అమెరికా శాంక్షన్స్ మన మీద పెట్టి టారిఫ్ పెంచుతామని బెదిరించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం రష్యా నుంచి ఎంత కొన్నాము, నెలకి ఎంత కొన్నాం, మన రిక్వైర్మెంట్ ఎంత, మనం ఎంత కొన్నాం, ఇది కూడా మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో శాంక్షన్స్ ఉన్నాయి. యుద్ధం స్టార్ట్ అయింది ఫిబ్రవరి చివరి రోజు, 28 ఫిబ్రవరి నాడు స్టార్ట్ అయింది. కానీ ఫిబ్రవరిలో మనం ఎంత కొన్నాం రష్యా నుంచి? హైయెస్ట్, 6 నెలల్లో హైయెస్ట్ కొన్నాం. మన రిక్వైర్మెంట్, మన డిమాండ్ ను బట్టి మనం అంతర్జాతీయంగా ఇప్పుడు పెట్రోల్ అయినా, ఈవెన్ కరెంట్ కూడా ఋషి గారు, రోజు స్టాక్ మార్కెట్ ఎట్లయితే డిమాండ్ సప్లై బట్టి ఉంటుందో, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ డిస్కామ్లు కూడా రోజువారీగా కొంటున్నాయి కరెంటు, రోజువారీగా కొనుక్కుంటారు. అది అందుకోసమనే ఇది కూడా రోజువారీగా ఉంటుంది. రష్యా $3 పెంచింది అనుకోండి, మనం వెనుజులా నుంచి కొనుక్కుంటాం. రష్యా $3 పెంచింది. మనకి ఇప్పుడు ఇది ఒక లాంగ్ డిస్కషన్ మాట్లాడదు. ఎందుకంటే మన ఇప్పుడు ఇరాన్ నుంచి మనం కొనేది ఎందుకు ఆపేసాము, రష్యా నుంచి ఎందుకు తగ్గించాము, మళ్ళీ ఇప్పుడు రష్యా నుంచి అమెరికా ఎందుకు కొనుక్కోవాలి, డిస్కషన్ ముందు గ్యాస్ గురించి మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ సీనియర్ లీడర్, ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. ఇప్పుడు ప్రధానమంత్రి ఏమంటారంటే పశ్చిమాసియా యుద్ధానికి, దాని సంక్షోభానికి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. ఇవాళ నిన్న కాంగ్రెస్ పార్టీ గ్యాస్ గురించి మాట్లాడుతూ, అదిగో అప్పుడు ఏటీఎంలో లైన్లో నిలబెట్టారు, ఇక్కడ కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ కోసం నిలబెట్టారు, ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల్ని సిలిండర్ల కోసం నిలబెడుతున్నారు అని. అంటే అక్కడ సంక్షోభాన్ని ఇక్కడ కాంగ్రెస్ పొలిటికల్గా టేక్ ఓవర్గా తీసుకోవడానికి, లేకపోతే టేక్ ఆన్ కోసం ప్రయత్నం చేస్తోంది. సక్సెస్ కాదు అని ప్రధానమంత్రి అంటున్నారు. ఇందులో 2 అంశాలు చెప్పండి. ఒకటి సంక్షోభం పరిస్థితి, రెండోది పొలిటికల్ వార్. ఒకటి ఏంటంటే రిషి గారు, గుడ్ మార్నింగ్ పెద్దలకు కూడా. అయితే నేను ఏమంటున్నానంటే వార్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇదైతే నాకు తెలిసి ఊహించి జరుగుతున్న వార్ కాదు. అది యాక్సిడెంటల్ గా ఇమ్మీడియట్ గా వార్ జోన్ కి వెళ్ళిపోయినాం మనం. దాన్ని మనం ప్రిడిక్ట్ చేస్తామా అంటే చెయ్యొచ్చు కూడా, కానీ వార్ రేంజ్ కి వస్తుందని అయితే చాలా మంది ఊహించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా ఇరాన్ నుంచి ఉంటదని ఎవరు ఊహించలేదు. కాబట్టి ఇది కూడా గల్ఫ్ కంట్రీస్ మీద చేస్తారని అనుకోలేదు. అంటే గల్ఫ్ కంట్రీస్ మీద అంటే వాళ్ళు ఇప్పుడు అస్తిత్వం వచ్చింది. ఇప్పుడు గల్ఫ్ స్టేట్స్, ఇప్పుడు ఇరాన్ కి ఏంటంటే నా అడ్జసెంట్ స్టేట్స్ తోనే నన్ను టార్గెట్ చేసింది. ఎందుకంటే అమెరికా రేంజ్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఇప్పుడు ఆ స్థాయి బాలిస్టిక్ మిసైల్స్ లేకపోతే ఇతరత్ర వ్యవస్థ లేదు బాంబింగ్ చేసుకోవడానికి కూడా. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ గల్ఫ్ సిస్టర్స్ యొక్క ప్లాట్ఫామ్ ను వాడుకుంటున్నాయి. కాబట్టి అమెరికా కంటే ప్రధానమైన శత్రువు ఇప్పుడు గల్ఫ్ స్టేట్స్ అయినాయి ఇరాన్ కు. సో ఇజ్రాయెల్ కేమో కంప్లీట్ గా ప్రొటెక్టివ్ మెజర్ లో ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనకు మళ్ళీ మేజర్ క్రూడ్ అంతా కూడా గల్ఫ్ నుంచే ఉంది. మాక్సిమం వాళ్ళ రిజర్వ్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకొని మొత్తం ఇక్కడ నుంచి చేసేది చేస్తారు. లేకపోతే వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళ సిస్టర్ కంట్రీస్ నుంచి అమెరికా క్రూడ్ ను కానీ, అంటే క్రూడ్ అంటే ఏంది, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ని ఇతరత్ర బై ప్రొడక్ట్స్ అంతా కూడా డిపెండెన్సీ అది వేరే దేశాల మీద ఆధారపడి చేసుకుంటున్నది. దానికి ఏం సమస్య లేదు. ఇప్పుడు ఏమైతుంది, మనకు మేజర్ సప్లయర్ గల్ఫే కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది అసలు సమస్య. ఇప్పుడు నేను ఒక మిత్రునితో విన్నా, మన దుబాయ్ కింగ్ సర్వం నాశనం చేసింది అమెరికా మమ్మల్ని అని అన్నట్టుగా విన్నా నేను. ఒక పెద్ద ఎవరో ఈ మధ్యన కలిస్తే, అంటే ముస్లిం కంట్రీస్ తోని ముస్లిం కంట్రీనే మొత్తం కొలాప్స్ చేసిన పరిస్థితి మీకు అక్కడ చూస్తే. సమస్య ఏంది ఇప్పుడు, కానీ అంతర్జాతీయ క్రూడ్ అంతా కూడా మేజర్ సప్లై ఆ ప్రాంతం నుంచి రావడం వల్ల వచ్చిన సమస్య మనకి. ఇది యుద్ధం తాలూకు సమస్య కేవలం డిపెండెంట్ స్టేట్స్ మీద, మీన్స్ నేషన్స్ మీద ఆధారపడి ఉన్నది. కానీ యుద్ధం చేసే కంట్రీలో అమెరికా సేఫ్ గానే ఉన్నది అనేది ఒక ఫీల్ వచ్చేసింది.
కానీ మనం ప్రికాసివ్ గా స్టెప్స్ తీసుకోవాలంటే వారు స్టార్ట్ అయినప్పుడే దాని రేంజ్ ని కూడా మనం ఊహించాల్సిన సందర్భం ఉండే మన ఇంటెలిజెన్స్. ఇప్పుడు కేజీపీ ఎంత అడ్వాన్స్ గా ఉన్నదంటే రష్యా ఇంటెలిజెన్స్, వాళ్ళు డెఫినెట్ గా వారికి పోబోతుండ్రు. మనం ఎంత మేరకు మనం ముందుకు పోవాలి, మనకున్న వనరులు ఏంటి, వాటిని మనకి ఎలాంటి స్కేర్స్ వస్తుంది. వాళ్ళు ఇప్పటికే ఉక్రెయిన్ వారితో చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయిండ్రు రష్యా. అట్లా మనం అడ్వాన్స్డ్ కనుక ఉంటే మనకు వచ్చే మేజర్ సమస్య క్రూడే. సో క్రూడ్ అంటే మూడు ముఖ్యంగా ఇప్పుడు అంటే నిన్న ఇప్పుడు దేశంలో గ్యాస్ సంక్షోభానికి నిన్న పార్లమెంటులో విపక్షాలు, అది కాంగ్రెస్ సిపిఐ ఇంకొక పార్టీ కానివ్వండి, దేశ ఫారెన్ పాలసీకి లింక్ పెట్టి మాట్లాడారు. అంటే ప్రధానమంత్రి దౌత్యానికి, అంటే విదేశీ దౌత్యానికి గ్యాస్ సంక్షోభానికి ముడిపెట్టి మాట్లాడుతున్నాయి విపక్షాలు. కరెక్టేనా అది అంటున్నా? ఇప్పుడు ప్రధానమంత్రినే మనం అంటాం, డెఫినెట్ గా టార్గెట్ చేసేది ప్రధానమంత్రి, ఎందుకంటే ఆయనే చీఫ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అంటాం. కానీ జయశంకర్ కూడా చాలా డంబ్ మినిస్టర్ ఉన్నాడని నేను మొన్న యుఎస్ కు పోయినప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ దౌత్య విధానాల్లో గాని తర్వాత మన ఎఫెక్టివ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని కదా ఆయనకున్న పేరు. అదే సమస్య. అట్లా అనుకుంటే మనము దిగుమతులకు అనుమతి ఇచ్చేటోళ్ళం కాదు. మన దగ్గర మక్కలు బండి, మన దగ్గర వరి బండి, మన దగ్గర స్టాండర్డ్ మనం కనీసము ఈ ఎఫ్ఎస్ఐ అని సమ్ ఉంటది, దీనికి ఈ క్వాలిటీ దాంట్లో ఎఫ్ఎస్ఎస్ఐ సంథింగ్ ఉంటది. అసలు వాటిని గ్రేడింగ్ చేసుకోవడంలో కూడా మనము డిపెండెన్సీని పెంచుకున్నాం అనేది అక్కడ ఉన్న మన ఏవైతే ఇంపోర్టర్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ చెప్తున్న వాటిని బట్టి చూస్తే ఎందుకు ఇంత విధానపరమైన నిర్ణయాల్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇట్లా ఉన్నాడు, అది మోదీకే వస్తుంది కదా. మోడీ సరెండర్డ్, మోడీ కాంప్రమైజ్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం ఉంది, అది చేస్తారు, అది వేరే. అది ఇప్పుడు అమెరికాతో ఎందుకు మనం ఉదాసీనంగా ఉంటున్నాం అనే విషయంలో అది పొలిటికల్ గేమ్. కానీ ఇక్కడ నేనేమంటున్నంటే మనకి ఇమ్మీడియట్ నీడ్స్ కొన్ని ఉంటాయి, వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం 145 కోట్ల మంది జనాభాలో మాక్సిమం ఇప్పుడు వంట పొయ్యి నుంచి గ్యాస్ పొయ్యికి వచ్చినాం. మనం కొన్ని పథకాలు పెట్టినాం, దీపం అని, ఆడపడుచులకు కానుకలని, వివిధ రాష్ట్రాలు వివిధ రకాలుగా గ్యాస్ ను చాలా తక్కువ ధరకు మహిళలకు వంట కోసం అందించిన పథకాలన్నీ పెట్టినాం. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ప్రతి ఒక్కరు సాంప్రదాయ వంట నుంచి. ఇందాక మీరు విన్నారు లేదో, ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాను, ఒక అప్రాక్సిమేట్ కన్వర్షన్. ప్రతిరోజు మనకు సుమారు 5 నుంచి 5.5 కోట్ల డొమెస్టిక్ సిలిండర్స్ యూసేజ్ ఉంది ఇండియాలో. చాలా హైయెస్ట్ కదా, ఒక కొన్ని దేశాల జనాభాతో సమానంగా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏంటంటే గ్రామీణం కొంచెం ఇబ్బంది పడదు, కానీ సబర్బ్స్ అంటే సబర్బన్ గాని అర్బన్ గాని చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పుడు మనం వాటిని, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అంటే కూడా ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, కానీ గ్యాస్ విషయంకి వచ్చినప్పుడు మనం మళ్ళీ వెనక్కి పోవడానికి, మళ్ళీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనం కట్టెల పొయ్యిని వాడడము, లేకపోతే ఇతరత్ర గ్యాస్ పొయ్యిని వాడడము, ఇదంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. హైదరాబాద్ నాట్ ఈవెన్ హైదరాబాద్, ముంబై అయినా కర్ణాటక, ఈవెన్ బెంగళూరులో కూడా వాడారు. 20%, 25% మూసేస్తారు హోటల్స్. ఇప్పుడు వాళ్ళని ఏంటంటే ఇప్పుడు విమర్శిస్తే ప్రభుత్వం మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారు. కానీ చాలా మంది పిల్లలు ఏమన్నా, రాహుల్ గాంధీ ఒక స్కూల్ కు పోతే నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఆ స్థితి కామన్ స్టూడెంట్, ఇది స్కూల్ స్టూడెంట్ దానికా వచ్చిన పరిస్థితి. తీసుకొచ్చారు, మీరే తీసుకొచ్చారు ఆ నినాదాలని? లేదు, ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, ఏంటిది జస్ట్ క్రూడ్ ఎమర్జెన్సీ వచ్చింది. అట్లాంటప్పుడు వెనిజులాను మనం ఎట్లా డిపెండ్ అవుతాం? వాడు సరెండర్డ్ అయినా, వాడిని రాత్రికి రాత్రి పట్టుకపోయిండు అని, వాడు డిక్టేటర్ అయిండు, అది వేరే విషయం. వాళ్ళ తప్పులు ఉన్నాయి, వెనిజులా తప్పులు ఉన్నాయి, ఇంకా కొన్ని గల్ఫ్ స్టేట్స్ మీద వాళ్ళు కన్ను పెట్టిండ్రు. గ్రీన్లాండ్ వాళ్ళు కావాలంటారు, ఇప్పుడు కెనడా మీద కన్ను పెట్టిండ్రు, రేపు అవసరమైతే ఆఫ్రికన్ కంట్రీస్ ట్రంప్ నెక్స్ట్ క్యూబా ఉంటాయి. వాళ్ళదేంది ఇప్పుడు, వాళ్ళకి ఏంది అది అమెరికా ఏమంటాం, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ యొక్క పరిస్థితి కొంచెం గందరగోళం ఉన్నప్పుడల్లా యుద్ధాలకు పోతారు అనేది ఒక నానుడి ఉన్నది చరిత్ర నుంచి కూడా. ఎందుకు అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అని. కానీ దాని వల్ల నష్టపోయేది థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఇండియా లాంటి మేజర్ పాపులేషన్. ఇప్పుడు చైనాకి ఏం ప్రాబ్లం చెప్పండి, దానికి చుట్టూ గల్ఫ్ ఉంది, వాళ్ళకు దక్షిణ చైనా సముద్రం నుంచి వందలాది ఓడలు ఎప్పుడు కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లో ఉంటాయి. అవసరమైతే వాళ్ళు అక్కడికి ఆపుకొని కూడా తీసుకోగలుగుతారు. కానీ వాట్ అబౌట్ ది ఇండియా?
ఇప్పుడు మన ప్రాంతంలో ఉండే మన గెస్ట్ ఇరాన్ ఓడను కూడా మొన్న అమెరికా కూల్చింది. ఆమె ఇండియన్ కు గెస్ట్ గా ఉంది ఆ ఓడ. గెస్ట్ ఇప్పుడు నిన్న ఎందుకు మన ఇండియాకి వచ్చే గుజరాత్ మయూరా అనుకుంటా షిప్ దాన్ని కూడా పేలుడు జరిగాయి. అంటే యుద్ధం యొక్క ఏమంటారు లక్ష్యాలు, యుద్ధం యొక్క నీతిని పాటించకుండా చేయడం వల్ల కూడా వాళ్ళు ఇలాంటి సమస్యల్ని మనలాంటి దేశాలకు వస్తున్న క్రమంలో కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మోదీ కంటే జయశంకర్ చదువుకున్నోడు కావచ్చు, కానీ జయశంకర్ విధానాల విషయంలో మాత్రం నేను నాట్ ఈవెన్ ఇండియా, నేను మొన్న వర్జీనియా పోయినప్పుడు కానీ వాషింగ్టన్ లో కొంతమంది నాకు ఎంటర్ప్రీనర్స్ కలిసిండ్రు, మాట్లాడినప్పుడు సార్ కనీసము వాటి విషయాల్లో కూడా పట్టింపు లేదు. ఇంత పెద్ద దేశం, ఇప్పుడు మనము కన్స్యూమర్ కంట్రీ నుంచి డెఫినెట్ గా మనం ప్రొడక్టివ్ స్టేట్ గా మారినాం. భారతదేశం కూడా ప్రొడక్టివ్ స్టేట్ గా మారిందంటానికి వివిధ దేశాల యొక్క రిపోర్ట్స్ మనం చూస్తే తెలుస్తున్నది. అలాంటప్పుడు అమెరికానే కాదు, ప్రతి విషయంలో మినిమం నీడ్స్ ఏమంటారు రోజువారీ అవసరాలకు సంబంధించిన అంశంలో చాలా అడ్వాన్స్ గా ఉండాల్సిన అవసరం ఉండింది. మనం మాట్లాడుకునే టైం కూడా ఇవాళ ఏంటంటే హైదరాబాద్ లో మెజారిటీ హోటల్స్ మూసివేయక తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. నాట్ ఈవెన్ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, హాస్టల్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉంటాయి. అవి వ్యాపార గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు, కానీ అది ఏంది ఇప్పుడు హౌస్ హోల్డ్స్ అన్నట్టే కదా. అవును, ఎన్ని హాస్టల్స్ వాళ్ళకి సెలవులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమన్నారట. 4-5 రోజులు వెళ్ళాక వెళ్ళి రండి అని చెప్పారట. థౌజండ్స్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చి జీవనం కొనసాగించి రెంటెడ్ ఇంట్లలో ఉండేటోళ్ళకి కూడా ఇప్పుడు నేను ఇంట్లోకి కట్టెల పోయి పెట్టుకుంటా అంటే ఓనర్ ఊరుకుంటాడు. మొదలు పెడతారు. మీకు ఇంకోటి ఇండక్షన్ స్టవ్స్ సేల్స్ లేవు అని చెప్పి చూపిస్తున్నాయి ఈ ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ లో. అవును, ఇది కొంచెం ఇది మనకు కామన్ మెన్ ఎమర్జెన్సీ వచ్చింది ఇప్పుడు. ఇది సమస్య అవుతున్నది ఇక్కడ. అది మనము ఏ విధంగా మనం ఫెచ్ చేయగలం, ఆల్టర్నేటివ్ తీసుకుందాం. శేఖర్ గారు మీరు అన్న పాయింట్ అంటే గ్యాస్ సంక్షోభం దగ్గర నుంచి దేశంలో మళ్ళీ ఇది ఒక పొలిటికల్ వార్ కి ఆల్రెడీ తెరదీసింది. వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఎక్కడికి హెడ్ చేస్తుంది. యుద్ధం ఆగాలంటే భవిష్యత్తులో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ మీద దాడులు చెయ్యమని షరతులతో కూడిన అగ్రిమెంట్ చేస్తే తప్ప యుద్ధం ఆగదని ఇరాన్ ప్రధాని చెప్తున్నారు, ఇరాన్ అధ్యక్షుడు చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ స్టేట్మెంట్స్ కూడా చూసాం. అలాగే మొస్తాబా ప్రస్తుతం సుప్రీం లీడర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పి, ఇంకా భీకరమైన దాడులు ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ సిచ్యుయేషన్ ఇది ప్రకాష్ రెడ్డి గారు. సో దాని ఇంపాక్ట్ ఆబ్వియస్గా మన మీద ఎలా పడుతుందో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పొలిటికల్గా ఎలాంటి టర్న్ తీసుకుందంటే, ఇప్పుడు నిన్న మీరు అబద్ధాలు చెప్తున్నారు అంటుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు ప్రెమిసెస్లో బయట మెట్ల మీద కూర్చుని కూడా నిన్న అదే నిరసనలు తెలియజేశారు. అంటే దీని మీద చర్చ చేయండి, మీరు వాస్తవాలు చెప్పండి, ఉన్న పరిస్థితి దేశ ప్రజలకు చెప్పండి, ఎప్పటికీ అవుతుందో చెప్పండి అని. నేను ఋషి గారు ఒక పాయింట్ చెప్తాను. కొన్నిసార్లు ఇప్పుడు మీకు బాగా గుర్తుంటది, కరోనా టైంలో ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఊహించని కరోనానే ఊహించకుండా ఇండియాకి వచ్చింది. ఇక మన దేశంలో కూడా మీడియానో లేకపోతే నోటి మాటగా చర్చ జరిగిందో కానీ, ఇక భారతదేశానికి కరోనా వస్తే పెద్ద జనాభా ఉన్న దేశము, వైద్య రంగం పూర్తిగా బలహీనంగా ఉన్న దేశము, ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు చచ్చిపోతారని చెప్పి మనకు పానిక్ గా చెప్పినారు. దాంతో ఎంత పానిక్ అయింది, దేశం అంతా ఎంత పానిక్ అయింది మనం చూసినాం. అది ఆక్సిజన్ సిలిండర్ లేవు వాస్తవం. ఎందుకంటే నేను చాలా హాస్పిటల్స్ లో మనకు తెలిసిన వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పియండి అంటే నేను మినిస్టర్ గారితో కూడా ఫోన్ చేసి సిలిండర్లు మనకు తెలిసిన హాస్పిటల్కి ఇప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒకటే కాదు, మీకు నేను ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నా, ఆ రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం పాపం ఎంత ఏడ్చుకుంటా వచ్చేది, కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి మనం చూసినాం. నేను మా క్లాస్మేట్ మా జూనియర్ కోసం అయితే రోజు ఒకటి తెప్పించి ఇచ్చిన, రోజు ఒకటి అంటే ఒక్కొక్క వాయి తెప్పించి ఇచ్చిన. తర్వాత కొంచెం మెరుగుపడింది, పరిస్థితి మెరుగుపడినాక మేము కూడా రోజు చాలా మందికి మేము వీలైనంత వరకు ప్రయత్నం చేసినాం, మనకు తెలిసిన వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసినాం. కానీ పానిక్ సిచ్యుయేషన్ అది అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకే కదా అప్పుడు హాస్పిటల్స్ కూడా ఎంత ఎక్స్ప్లాయిట్ చేసినాయంటే, కరోనా పేషెంట్ వస్తే 10 లక్షల బిల్లు, 20 లక్షల బిల్లు, 50 లక్షల బిల్లు, అయితే బతుకుదరా తెలియని పరిస్థితులు కూడా 50 లక్షల బిల్లు ఇచ్చినటువంటి, సచినకు కూడా బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి కరోనా కాలంలో ఉండింది. కాబట్టి పానిక్ సిచ్యుయేషన్ లోంచి ప్రజలను గట్టెక్కించాలంటే అందరం కలిసి ఉండాలి. దీన్ని పానిక్ అంటే ఒక విధమైనటువంటి అప్పుడు కూడా విమర్శించారు, ఆక్సిజన్ కూడా ఇవ్వలేని దేశం ఇది, ఆక్సిజన్ కూడా
ప్రాణవాయువును ఇవ్వలేనటువంటి దేశమా ఈ మోడీ ప్రభుత్వం అన్నారు. నేను అందుకే అన్నా, డిమానిటైజేషన్ ఎప్పుడు మీరు నోట్ల కోసం ముసలి వాళ్ళు లైన్ లో చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వలేని ప్రధాని అన్నారు. ఇవాళ మీరు గ్యాస్ కూడా ఇవ్వలేరు, పోనీ కట్టెలన్నా ఇవ్వండి అంటారు ఇవాళ సాయంత్రం రేపు. నేను ఏమంటానంటే రిషి గారు, డిమానిటైజేషన్ టైంలో కూడా ఇప్పుడు మన సినిమా హాల్ లైన్ లో నిలబడితే ఒకరు చచ్చిపోతారు, ఇద్దరు చచ్చిపోతారు హార్ట్ అటాక్ వచ్చి. దేశం అంతా కూడా లైన్ లో పడ్డప్పుడు అది వాళ్ళ యొక్క సహజ మరణం తప్ప డిమానిటైజేషన్ కోసం లైన్ లో తొక్కిసలాడ జరిగి చనిపోయినారా అని అంటే సమాధానం లేదు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏంటంటే మీరు దేశ ప్రజలని క్యూలో నిలబెడతారు. నేనేమంటే మొదటిసారి డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ప్రజలు ఏ క్యూ నమ్మినారో మీకు తెలుసు. రెండోసారి కరోనా తర్వాత ప్రజలు ఏ క్యూ నమ్మినారో మీరు చూసినారు. ప్రపంచమంతా అల్లకల్లోలమైనప్పుడు భారతదేశం గట్టెక్కింది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నా, ప్రపంచమంతా కూడా రిషి గారు ఈ ఇంపాక్ట్ ఈ రోజుకే లిక్విడ్ పారాఫిన్ ఈ ఎల్పిజి గ్యాస్ కోసం ఆగుతానే అనుకోవట్లేదు. రాబోయే రోజులలో మన ఎక్స్పోర్ట్స్ కూడా మీకు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన బియ్యం ఇప్పుడు విశాఖపట్నంలో ఆగి ఉన్నాయి, మన బియ్యం కాకినాడలో ఆగి ఉన్నాయి మధ్య. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, బియ్యం గురించి అన్నారు, గ్యాస్ కాదు, తర్వాత చమురు, నెక్స్ట్ ఎరువులు. 63% ఎరువులు మనకి గల్ఫ్ దేశాల నుంచి వస్తూనే ఉన్నాయి. పొటాష్ ఉంది. ఇదంతా ఆహార భద్రత కూడా ఇప్పుడు ఒక రిపోర్ట్ చదువుతున్నాను, ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లో పోతుంది యుద్ధం ఆగకపోతే. రిషి గారు మీకు ఇంకొక అడుగు ముందుగా 2 పాయింట్స్ లో క్లోజ్ చేస్తాను. మన రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా మీకు తెలుసు, భారతదేశంలో తినేటువంటి వంట నూనె ఎడబుల్ ఆయిల్ అంటాం కదా, అది 170, 220, వేరుశనగ కూడా 220, 230కి పోయింది. వేరుశనగ భారతదేశాన్ని పడితే మనం ఇంపోర్ట్ చేసుకోము, కానీ పెరిగింది. పామాలిన్ ఆయిల్ పెరిగింది కాబట్టి, దాన్ని పామాలిన్ ఆయిల్ రాలేదు కాబట్టి మిగతా వాటికి పెరిగినాయి. ఇప్పుడు సైడ్ క్వశ్చన్ ఏంటంటే, బిఫోర్ యూ కన్క్లూడ్, కాదు మీరు ఇప్పుడు కాదు ఒకటి, మీరు ప్రతిపక్షాలకి పొలిటికల్ గా ఎలా సమాధానం చెప్పబోతున్నారు? దేశ ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? సార్ ఇప్పుడు ఒక 3 ఏళ్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నా కూడా నూనె ధరలు బాగా తగ్గినాయి, నార్మల్ సిచ్యువేషన్ కు వచ్చేసినాయి. ఇట్లాగే ఈ 3-4 రోజులలో ఈ లిక్విడ్ గ్యాస్, వంట గ్యాస్ కూడా అదుపులో అంటే సప్లై చైన్ డెవలప్ అవుతుంది, మిగతా అంశాలు కూడా సప్లై చైన్ డెవలప్ అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ప్రజలు పానిక్ కావద్దు, ప్రతిపక్షాలు దీన్ని రాద్ధాంతం చేయొద్దు అంటున్నా. చేస్తే పరిణామాలు వాళ్ళకే నష్టం ఉంటుందని మాత్రం నేను హెచ్చరిస్తున్నా అండి. చేస్తే వాళ్ళకే నష్టం ఉంటుంది, దయచేసి చేయొద్దు. చేస్తే నష్టపోయేది వాళ్ళు. ప్రభుత్వం చాలా పక్కడబందీగా ఏర్పాట్లు చేస్తుంది. నేను విశ్వాసంతో చెప్తున్నా ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లలో భారతదేశంలో ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఫ్యూయల్ కానీ, లేకపోతే మిగతా అంశాల విషయంలో ఎక్కడ కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. ఇది మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మీరు మనకంటే ఎక్కువ తెలివి మీరు గుర్తుపెట్టుకోండి రిషి గారు. ఒకటే పాయింట్ క్లోజ్ చేస్తా. మనకంటే సాధారణంగా ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్, మన ఎలక్షన్స్ లో ఎవరి రిజల్ట్ వస్తుందంటే స్టాక్ మార్కెట్ దాని వర్టైల్ సిచ్యువేషన్ కనపడుతుంటది కదా. అంటే ప్రభుత్వం బీజేపీ ఓడిపోతుందంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఒక స్ట్రీట్ లో బీజేపీకి వస్తుంటే స్టాక్ మార్కెట్. మనకంటే ముందు సత్తా బజార్ ఏం చేస్తుందని చూసినారు కదా. ఇప్పుడు భారతదేశంలో సట్టా బజార్ ఏం చేస్తుందో చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రజలారా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. నిన్న ఉదయం అంతా పెరిగినాయి. ఈవినింగ్ అయితేనే ఉంటుంది. చూద్దాం ఈ రోజు ఓపెనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే నేను గత 10 రోజుల నుంచి 15 రోజులు నేను సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నా. గెస్ట్లు ఇద్దరితో కూడా మాట్లాడదాం. అబ్జర్వ్ చేస్తున్నా. మనం బాగా తగ్గిపోయిందని ప్రపంచంలో అన్ని పడిపోయినాయి, కానీ మన దేశంలో 5% కంటే కూడా తక్కువ పడిపోయింది ఇప్పటిదాకా. ఇది రికవరీ స్టేజ్ లోనే ఉంది భారతదేశం అనేది మాత్రం చెప్పాలి. దిలీప్ గారు భయపడాల్సిన పని లేదు అని చెప్పి ప్రధాని భరోసా ఇస్తున్నారు, కానీ ఇదిగో మీరు క్యూలో నిలబెడుతున్నారు అని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు మేము ప్రొడక్షన్ పెంచుతాము దేశీయంగా ఇంకా 20% అని నిన్న చెప్తున్నారు సెక్రటరీ. 10 రోజుల నుంచి 13 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే. సో ఇది ఎటువంటి పొలిటికల్ టర్న్ తీసుకోవచ్చు? ఒకటి, మనది వెల్ఫేర్ స్టేట్ కాబట్టి సహజంగా కూడా సంస్థలు, రైల్వేస్ కానీ, అయితే ఇక్కడికి కొంతమంది ఆర్టీసీ కానీ ఏదైనా కూడా నష్టాల్లో నడుస్తున్న సందర్భం లోపల గవర్నమెంట్ అనేది రియంబర్స్ చేస్తున్నాడు, అంటే స్టెబిలైజ్ చేస్తుంది ప్రైజెస్ ని. నెంబర్ 1 వీళ్ళు చేయాల్సింది అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ చేయాలి. సిలిండర్ ధర పెరగకూడదు. నెంబర్ 2 హోర్డింగ్ జరగకూడదు, తినడం పెట్టుకుని బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. నెంబర్ 3 వాళ్ళు చెప్పిన 3 రోజులు 5 రోజులకు సకాల లోపల సిలిండర్ అందజేయగలిగితే ఏ యుద్ధం ఎక్కడ తగినా కామన్ మ్యాన్ పట్టించుకోడు. ఆ ఇంపాక్ట్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి ఏంటంటే, మీకు
ఇంపార్టెంట్ ఇష్యూ. మీకు ఒకప్పుడు 10 years కింద 27 countries నుంచే మనం ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది 40 countries ఉన్నాయి. హార్మోజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇండియాది 40%, 60% ఇప్పుడు కూడా బయట నుంచి వస్తాం. సో అదొక రిలీఫ్. బట్ స్టిల్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మన ప్రైస్ పెరుగుతుంది కదా, $218 ఏదో నిన్న నేను పేపర్ లో చూసా. సో అట్లా పెరుగుతూ పోతే, ఆ ప్రైస్ పెరిగిపోతే ఈ సబ్సిడీ ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు గవర్నమెంట్స్ కి. సో ఇవన్నీ ఉన్నాయి మిక్స్డ్. అంటే ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు అది ఏదైనా సరే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గానేమో కోవిడ్ టైంలో ఇంజెక్షన్స్ మనకు వాళ్ళు అన్నారు, ఆ తర్వాత ఫ్రీగా ఇచ్చారు. అది గ్రేట్ రిలీఫ్ ఉండే. 20,000 40,000 బ్లాక్ అమ్ముకున్నారు కోవిడ్ ఇంజెక్షన్స్. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వరకు ఫ్రీ ఇచ్చారు. ఇచ్చే వరకు చాలా రిలీఫ్ అయింది దేశం ఎంత. ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు చాలా విపక్షాలు ఇప్పుడు ప్రధానమంత్రి ఇన్వాల్వ్మెంట్ ని కోరుకుంటున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న సౌదీ ఎంబసీ ఆయన ఏమన్నారంటే ప్రధానమంత్రి ఇరాన్తోనూ ఇజ్రాయెల్తోనూ మాట్లాడితే యుద్ధం ఆగిపోతుందని ఆయన ఒపీనియన్. ఇవాళ మన దేశంలో కూడా ప్రధానమంత్రి దీని మీద మాట్లాడాలి, ఆయన రియాక్ట్ అవ్వాలి. అక్కడ యుద్ధం ఆగడం అంటే మన దేశ ప్రజలకు ఇంపాక్ట్ ఉంది కాబట్టి అని. డూ థింక్ సో? అలాంటిది జరిగే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఇట్లాంటి సందర్భాల లోపల ప్రతిపక్షం డిమాండ్ తలకి అంటారా, లేదా ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుకూలంగా అంటారా, మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక విధమైనటువంటి చర్చను పార్లమెంట్ లో పెట్టాలి, లేదా క్లియర్ కట్ స్టేట్మెంట్స్ ప్రెస్ ద్వారా కూడా బయటకు ఇవ్వాలి. ఆ రిలీఫ్ లేకుండా డెఫినెట్లీ ప్రతిపక్షం యొక్క హక్కు అది. సో దానికి క్లారిటీ ఇవ్వడంలో తప్పలేదు. క్లారిటీస్ దయాకర్ గారు ఏంటి దీని మీద? నాకు తెలిసి వాళ్ళు పార్లమెంట్ లో కూడా బహుశా ఖచ్చితంగా ప్రధానమంత్రి మాట్లాడాలి. ఆయన ముందు మీరు అసలు ఆయన అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రధానమంత్రి మాట్లాడేది బహిరంగ సభల్లోనే వన్ వేని మాట్లాడగలడు, అంతే తప్పితే మిగతాయి మాట్లాడలేడని చరిత్ర నిరూపించింది కదా. సమస్య వచ్చినప్పుడల్లా మనోడు ఈ విదేశాలకు పోవడమో లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడమో చేస్తాడు. కానీ ఎన్ని రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిపక్షం కామ్గా ఉంటే ప్రతిపక్షానికి నష్టం అంటే లాభం ఏం జరుగుతున్నది? ప్రతి ఎన్నికలు మీరు గెలవడానికి మాట్లాడతాడు ప్రధానమంత్రి. అది బీహార్ ఎలక్షన్ అయినా రేపు ఉత్తరప్రదేశ్. ఈ సంక్షోభాన్ని మీరు ఎక్కుపెట్టడానికి రాజకీయంగా వాడుకుంటే మీరే నష్టపోతారు అని. నష్టం ప్రజలకు నష్టం జరిగినాక నేను నష్టపోయేది ఏమున్నది? జరుగుతున్నది ప్రజలకు నష్టం కదా. నాకు నష్టం జరిగితే ప్రజలకేం నష్టం? అవసరమైతే రాజకీయంగా నేను నష్టపోవచ్చు కాక నష్టపోతున్నా కదా ప్రతిసారి. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ నా మూవీ కోసం అసలు ఎంతమంది ఈ కరోనా బాధితులు చనిపోయిందని ఒక ఇండైరెక్ట్ అనే దానికంటే కూడా ఒక పరోక్ష సర్వే చేస్తే నేను అనుకుంటున్నా, నా అంచనా ఒక హైదరాబాద్ లోనే దాదాపు మన కాటి కాపర్లు బ్యాగర్ సంఘాలు చెప్పిన లెక్కలే 2-3 లక్షల మంది చనిపోయినారు. మనకు రికార్డ్ అదే కదా చెప్పేది, రోజుకి ఎన్ని శవాలు కాలినాయని. శవాల కాల్చివేతకు కూడా క్యూల్ని నిలబెట్టిండ్రు. అప్పుడు కూడా కాంగ్రెస్ తప్పు చేసింది, మనం మాట్లాడితే కాంగ్రెస్ తప్పు చేసింది, ప్రతిపక్షం తప్పు చేసింది అంటారు. ఇప్పుడు మీకు ఎందుకు ఏదో ఒక ఇష్యూ 2 days లో మళ్ళీ చేస్తారు, డైవర్షన్ వచ్చేస్తూనే ఉంటది. మీరు చూడండి, ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎపిస్టిన్ ఫైల్స్ గురించి నడుస్తున్నది. ఆ దేశ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఆ దేశం డైవర్ట్ చేస్తారు. ఇంట్లో వంట వండుకోవడానికి గ్యాస్ లేకపోతే ఏం చేస్తే మాత్రం డైవర్ట్ అవుతారు ప్రజలు. అది నీకు ఇష్యూను ఇప్పుడు ఒక ఇష్యూను బిగ్ బ్యాంగ్ చేస్తే, ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధంతోనే అమెరికా తప్పించుకోవట్లేదా? ఎపిస్టిన్ ఫైల్స్ లో ఉన్న ఎవరైతే ఎక్స్ఐజీలు వాళ్ళందరి చర్చ రావట్లేదు కదా. ఇప్పుడు మీకు యుద్ధం అనేసరికి దేశం నువ్వు ప్యాట్రియాటికా నువ్వు కాదా అని అంటే నేను దేశం కొరకు కొట్లాడుతా. ఇప్పుడు ఇరాన్ తో కూడా నేనేమంటున్నా అంటే, మీరు నా మీద దాడి చెయ్యరు అని హామీ ఇస్తే నేను తగ్గుతా అనే స్థితి వస్తే, రేపు నువ్వు నీ డిక్టేటర్, అసలు మామూలుగానే ఇరాన్ అది కంప్లీట్ గా సుప్రీం అంతా కూడా డిక్టేటరీ గా ఉండబట్టే ఒక నెలలో 1,00,000 మందిని చంపి ఒక్క రోజులో 40,000 చంపిండి ఆయన. మనం ఎట్లా ఆయనను సపోర్ట్ చేయగలుగుతాం? కాదా. ఇంకోటి ఏంటంటే టైం అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ వర్షన్ అది ట్రంప్ ఏమంటారు, గత బలం లేని బలహీనమైన ప్రెసిడెంట్లా రేపు ఇంకొకటి వస్తే మళ్ళీ పరిస్థితి మారిపోతుంది, అందుకు నేనుండగానే చక్కదిద్దాలని ఆయన అంటాడు. లేదు ఫ్యూచర్లో నా మీద ఎవడో దాడి చేయడంటే నేను యుద్ధం అవుతాను ఇరాన్ అంటుంది. ఎక్కడ కుదురుతుంది ఇది? అసలు మధ్యలో ఇజ్రాయెల్ మాత్రం తనకు కావాల్సిన పని తను చేసుకుపోతుంది. ఎనీవే అది ఆ పశ్చిమాసియా యుద్ధం అయితే
సో లెట్స్ సి, అంటే నిజంగానే ప్రభుత్వం చెప్తున్నట్టు మన సంక్షోభానికి ఏమన్నా ప్రజలకు క్లారిటీ చెప్పేది. ఇవ్వగలరా? దయాకర్ గారు, యా ప్లీజ్ కంక్లూడ్. మన ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది, మీరు పొదుపుగా వాడండి, అవసరమైతే సాంప్రదాయ వంటలకు వెళ్ళండి, గ్యాస్ వినియోగం తగ్గించండి, అవసరం లేదు. పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా తగ్గించండి. రమేష్ గారు, మీకు ఇట్లనే మళ్ళా తీసుకుపోయి ట్రాఫిక్ అక్కర్లేదంటున్నారు మా ప్రకాష్ రెడ్డి గారు, అవసరం లేదంటున్నారు. అవసరం లేదని ఆయన అంటాడు. సమస్య అక్కడ ఇప్పుడు మీకు అందరూ హాస్టల్ ఖాళీ చేసి పొమ్మంటారు. హాస్టల్ ఖాళీ చేస్తే చూద్దాం. సారీ, టైం అయిపోయింది. ప్రకాష్ రెడ్డి గారు, ఓకే అవసరం లేదనుకోండి, వెళ్ళండి. లేదా మళ్ళీ 2 రోజుల్లో పరిస్థితి మీరు ఏమంటున్నారు, 2-3 రోజులు అన్నారుగా, మళ్ళీ 3 రోజుల్లో పెడతాను నేను, మళ్ళీ 3 రోజుల్లో పెడతాను నేను. పరిస్థితి సర్దుమణిగితే ఓకే, లేదంటే ఫైట్ ఆన్ యూ. థ్యాంక్ యూ, యా థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు, దిలీప్ కుమార్ గారు. చర్చ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.